2026 సంవత్సరంలో నవగ్రహాలలో గురుగ్రహం సంచారంలో మార్పు వల్ల 12 రాసుల్లో 3 రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది. ఆ రాశులలో మొట్టమొదటి రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 ఈ రాసుల్లో గురుగ్రహ సంచారం ఉన్నట్లయితే ఆ సంచారం విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి గురుగ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు తులారాశి వాళ్ళకి గురువు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాడు. దీనివల్ల జనవరి 1 నుంచి జూన్ 1 మధ్యలో తులారాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అనుకోకుండా ఊహించని విధంగా ధనం బాగా కలిసొస్తుంది. అలాగే వంశపారంపర్య ఆస్తులు బాగా కలిసొచ్చేటటువంటి సూచనలు కూడా తులారాశి వాళ్ళకి జనవరి 1 నుంచి జూన్ 1 మధ్యలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళటం, ప్రమోషన్లు రావటం, వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావటం, వీటన్నిటినీ కూడా తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ప్రాపర్టీస్ పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం గురువు 10వ స్థానంలో ఉంటాడు. అప్పుడు కొద్దిగా ఖర్చులు ఉంటాయి. మళ్ళీ నవంబరు, డిసెంబర్ నెలల్లో తులారాశి వాళ్ళకి గురువు 11వ స్థానంలో సంచారం చేస్తాడు. 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అంటారు. ఆర్థిక పరంగా లాభం ఉంటుంది, ఆరోగ్యపరంగా లాభం ఉంటుంది, కుటుంబ పరంగా లాభం ఉంటుంది. అంటే 2026 సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో తులారాశి వాళ్ళకి 7 నెలల పాటు గురువు విశేషంగా యోగిస్తున్నాడు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. విపరీతమైనటువంటి అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుంది. కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి తులారాశి.